హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ ప్రసన్న. ఈరోజు వీడియో అయితే బిగినర్స్ కోసం బ్లౌజ్ కటింగ్ ఫుల్ వీడియో అనేది చేస్తున్నాం. చూడండి, ముందుగా బ్లౌజ్ పొడవు తీసుకోవాలి, తర్వాత వేస్ట్ నడుము అనేది తీసుకోవాలి. బ్లౌజ్ లెంత్ చూసిన తర్వాత నడుము లెంత్ తీయాలండి. అలాగే షేప్ బెల్ట్ కోసం షేప్ డాట్స్ కోసం 1 ఇంచ్ ఉంచాలి. తర్వాత ఖర్చు కోసం 2.5 ఇంచెస్ వీడియోలో చూపిస్తున్నట్టు విధంగా మార్క్ చేసుకోవాలి. అలాగే నడుము నుంచి ఆర్మ్ హోల్ వరకు మార్క్ చేసుకోవాలండి, చంక పొడవు. తర్వాత మనం స్కేల్ సహాయంతో ఒక డబ్బా షేప్ లాగా స్క్వేర్ బాక్స్ అనేది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత షోల్డర్ లెంత్ తీసుకోవాలి. షోల్డర్ వచ్చేసి 5 ఇంచెస్ అనేది తీసుకోవాలి. అలాగే షోల్డర్ విత్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకోవాలి. నెక్ విత్ వచ్చేసి 2 ఇంచెస్ తీసుకోవాలి. తర్వాత షోల్డరు ఆర్మ్ హోల్ అనేది మార్జిన్ చేసుకోవాలి. 6.5కి ఆర్మ్ హోల్ అనేది వస్తుందండి. అలాగే మనం బ్లౌజ్ బ్యాక్ నెక్ కూడా ఖర్చు అనేది ఉంచుకోవాలి. ఆ ఖర్చు కోసం కూడా మనం 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. అండ్ అలాగే ఆర్మ్ హోల్ 1.5 ఇంచెస్ అనేది వీడియోలో చూపిస్తున్నట్టు విధంగా టేప్ సహాయంతో అలా తీసి కర్వ్ స్కేల్ మీ దగ్గర ఉంటే కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఆర్మ్ హోల్ రౌండ్ అనేది తీయండి. ఎందుకంటే చంక నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే ఎక్స్ట్రా ఖర్చు కోసం మీరు అట్లా ఇంకొక మార్జిన్ వేసుకుంటే ఆర్మ్ హోల్ కర్వ్ అనేది నీట్గా వస్తుంది కట్ చేసేటప్పుడు. అండ్ అలాగే నెక్ డీప్ కూడా తీసుకోండి ఫ్రెండ్స్. నాకు వీడియో అయితే సరిగా పడలేదు, సో సారీ. ఇక్కడ నెక్ వచ్చేసి నేను 10 ఇంచెస్ పెడుతున్నాను. 10 ఇంచెస్కి పెట్టిన తర్వాత కొంచెం మనం మెడ దగ్గర మాత్రం మనకి మన వైపుకి మాత్రం స్కేలు కొంచెం క్రాస్గా పెట్టుకోవాలి. ఎందుకంటే భుజాలు జారకుండా ఉంటాయి ఫ్రెండ్స్. సో దాని మూలన ఇలా ఉంచుకోవాలి. చూసారా, నేను మన వైపు అనేది కొంచెం కర్వ్ వంచాను, సో అలా వచ్చింది. నెక్ డీప్ అనేది నీట్గా తీసుకోవాలి. నీట్గా తీసుకున్న తర్వాత మనం వేసిన కొలతలు నీట్గా ఉన్నాయా లేదని ఒకసారి చెక్ చేసుకోండి. నెక్ డీప్ కదా. ఈ కస్టమర్ మనకి బ్లౌజు మెడనకు తక్కువ ఉంది, మనం తన్ని అడిగి పెట్టాము, కొంచెం పెంచాము నెక్ నడుము. సో నెక్ అయితే పర్ఫెక్ట్గా నీట్గా వచ్చింది.